ఈ రైతు బంధు ఏదైతే ఉన్నదో వాళ్ళు చెప్తాం యాక్చువల్గా సాగు చేసిన వాళ్ళకి ఇది ఇవ్వాలనేది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్న ఆలోచనే కాదు. ఇది గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వము ప్రతి స్కీమును అమలు చేతలు పెట్టిందో అప్పుడే ఇది కేవలం సాగు చేసిన వాళ్ళకి ఇవ్వాలని చెప్పని ప్రభుత్వం అవుతుంది. Geo 231 copy. 4,000 per acre per season. This implies that the farmer cultivates the land during Rabi also is eligible to receive another grant of rupees 4,000 per acre of cropped area. అంటే రెండో పంటకు సాగు చేసినట్టయితే అగైన్ యూ విల్ గెట్ ఎంటైటిల్మెంట్ ఫర్ రైతు బంధు ఆఫ్ 4,000 రూపీస్ ఇనిషియల్ స్టేజ్లో. అంటే రెండో పంట సాగు చేస్తేనే, అదేవిధంగా మొదటి పంట కూడా సాగు చేస్తేనే ఆ 4,000 రూపాయలు ఎంటైటిల్మెంట్. ఇది బేసిక్గా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు చెప్తాను మీకు. ఏదైనా కానీ అప్పుడు ఏం జరిగిందంటే 2018 ఈ శాసనసభ ఎన్నికల సమయం లోపల ఎన్నికలు లబ్ధి పొందే అన్నట్టు ఒక ఆలోచనతో ఈ జీవన్ పక్కన పెట్టేసి అతను సాగుకు సంబంధం లేకుండా మేము అందరికి ఇస్తున్నామని చెప్పని ఈ గుట్టలకు పుట్టలకు సాగు యోగ్యం లేని భూములకు లేఅవుట్ చేసి ఇండ్ల నిర్మాణం చేసినటువంటి స్థలాలకు అన్నిటికీ ఇచ్చేసింది అన్నమాట. అంటే వాస్తవంగా రైతు బంధు లక్ష్యం అనేది రైతుకు పెట్టుబడి రూపకంగా సాయం చేయబడాలి, రైతుకు పెట్టుబడి రూపకంగా సాయం చేయబడాలనే యొక్క భావంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. అంతకంటే ముందు మీకు ఏదైతే లాంగ్ టర్మ్, మీడియం టర్మ్ అగ్రికల్చర్ లోన్స్కు ఇంట్రెస్ట్ రిబేట్ ఇస్తారు, తొలగించేసి, వ్యవసాయ పనిముట్లు ఇస్తారు, తొలగించేసిండ్రు, సీడ్ సబ్సిడీ ఇస్తారు, తొలగించేసిండ్రు. ఇట్లా అన్ని తొలగించేసి నగదు రూపకంగా రైతును పెట్టుబడి సమకూర్చాలని చెప్పి సరే ఈ జీవో ఉత్తర్వులు జారీ చేసి లేటెస్ట్ స్టేజ్ లోపల ఎన్నికలు రావటము, ఈ 4,000 5,000 పెంచడము, సాగుకు సంబంధం లేకుండా నేచురల్గా ప్రభుత్వం ఇచ్చేటువంటి ఒక రాయితీ ఏదైనా కానీ అది సక్రమంగా వినియోగపడాలి. ప్రభుత్వ నిధులు ఏవైనా కానీ ఏదైతుందో అర్హతకు అనుగుణంగా అవి సక్రమంగా వినియోగపడాలి. ఎవరైనా కోరుకున్నా కానీ, ఏ రాజకీయ పార్టీ కోరుకున్నా కానీ. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతున్నదో వాస్తవంగా మొన్నటి శాసనసభ ఎన్నికల సమయం లోపల ఏ రాజకీయ పార్టీ కూడా రుణమాఫీ చేయాలని చెప్పి సంకల్పించేది కేవలం కాంగ్రెస్ తప్ప. మొన్నటి 2023 శాసనసభ ఎన్నికల సందర్భంగా అటు బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఏ రాజకీయ పార్టీ కూడా రైతుకు రుణమాఫీ చేయాలని సంకల్పించాలి. కేవలం కాంగ్రెస్ మాత్రం ఏదైతున్నదో మేము రైతుకు రుణమాఫీ చేస్తాం అప్ టు 2 lakhs, దాంతో పాటుగా రైతు భరోసా సాగు చేసిన రైతుకి ఏదైతుందో 7,500 రూపాయలు పంటకి ఇస్తామని చెప్పాలి. అప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ కానీ వాళ్ళు ఏదైతుందో రుణమాఫీ పూర్తిగా ఎత్తేసింది. వాళ్ళ మేనిఫెస్టోలో ఏదైతుందో రుణమాఫీ అంశాన్ని పూర్తిగా ఎత్తేసింది. ఎందుకంటే రెండవ టర్మ్, సెకండ్ టర్మ్ లోపల రుణమాఫీ 1,00,000 రూపాయల వరకు అమలు చేస్తామని చెప్పని చివరిగా 1,00,000 రూపాయల వరకు పూర్తిగా ఎప్పుడు చేయలేకపోయిందో వాళ్ళు ఆ రుణమాఫీ అంశాన్ని పక్కన పెట్టేసి
ఈ రైతు బంధు కూడా ఏదైతుందో సాగు చేసిన రైతుకు పంటకు 5,000 ఇస్తామని చెప్పని వాళ్ళ మేనిఫెస్టో. సాగు చేసిన రైతు. ఈ కాంగ్రెస్ ఏదైతుందో రైతును అప్పుల ఊబిలోకి నుండి వెలికి తీయాలి, విముక్తం చేయాలని చెప్పని అంటే దేశంలో కూడా ఇవాళ నేను కర్ణాటక పోయించింది, అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, ఇక్కడ రుణమాఫీ అమలు చేయలేకపోయింది, చేస్తలేదు వాళ్ళు. తెలంగాణ ఈజ్ ఓన్లీ ది స్టేట్, తెలంగాణ ఈజ్ ఓన్లీ ది స్టేట్ ఇన్ హోల్ ఆఫ్ ది నేషన్ మీకు రుణమాఫీ అమలు చేస్తున్న రాష్ట్రం. చేసిన రైతుకి ఇవ్వాలని ఉన్నది, నీ రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే సాగు చేసిన రైతుకి ఇవ్వాలని ఉన్నది. నువ్వేం చేసినావు? సాగు చేసిన రైతు కాకుండా ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ తోని ఉన్నదందరికి ఇచ్చినావు. ఎన్నికల సమయం కాబట్టి అందరు సంబరపడ్డారు, ఎన్నికల సమయం కాబట్టి అందరు సంబరపడ్డారు. మరి నీ ఆలోచన అందరికి ఇవ్వాలని చెప్పని ఉండి ఉన్నట్టయితే ఈ ఉత్తర్వులు ఎందుకు తీసినావు? ఈ ఉత్తర్వులు అయితే జీవోనే కదా ఇది ఇచ్చింది. ఈ ప్రభుత్వ ఉత్తర్వులు అయితే దీన్ని డిస్ప్యూట్ చేయలేరు కదా వాళ్ళు. ఇలా రైతుకి ఏది ఇస్తున్నదో రుణమాఫీతో పాటుగా పెట్టుబడి సహాయం కూడా చేయాలని సంకల్పం. మరి మొదటి పంటకు ఏదైతే అందియలేకపోయిందో, మొదటి పంట కేవలం రుణమాఫీతో సరిపెట్టి, రెండో పంటకు ఏదైతే ఉందో ఈ 7,500 రూపాయలు ఎకరానికి సాగు చేసి రైతుకి ఇవ్వాలని చెప్పి సంకల్పించి రేపు క్యాబినెట్ లో నిర్ణయం అవుతుందని చెప్పి అనుకుంటున్నాను నేను. ఇవాళ కొన్ని పత్రికలు దాన్ని విమర్శనాత్మకంగా ఆంక్షలతో కూడినని చెప్పాను. ఇది ఏ విధమైన ఆంక్షలు లేకుండా సాగు చేసిన ప్రతి రైతుకు పెట్టుబడి సమకూర్చాలనే భావనతోనే గత ప్రభుత్వం కంటే 50% అధికంగా, గత ప్రభుత్వం ఏదైతే సమకూర్చిందో దానికంటే 50% అధికంగా, ఇది దేశం లెక్క లేదు. ఈ రుణమాఫీ కానీ పెట్టుబడి భరోసా రెండు కూడా చెప్పంటున్నాను. ఈ రెండు కూడా ఏదైతుందో దేశం లెక్క లేదు. కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే వీళ్ళ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందని చెప్పండి, అమలు చేసి సంకల్పిస్తుందని చెప్పండి. దయచేసి ఇది గమనించాలి. రైతాంగం ఏదైతుందో మీరు సాగు చేసినటువంటి యొక్క భూమి అది ఎంతైనా ఇక రైతు భరోసా రావటం సమస్య ఉత్పన్నమైనట్టయితే తప్పకుండా మీరు జిల్లా కలెక్టర్లకు, రెవెన్యూ అధికారులకు, వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకుపోవచ్చు. మేము కూడా ఏదైతే ఉందో వాళ్ళకు సమస్య పరిష్కారానికి మీకు తోడు నిలుస్తామని చెప్పంటాను నేను. ఏ విధమైన ఆందోళనకు గురి కాకుండా ఇప్పుడు ప్రతిపక్షాలు ఏదైతుందో వాళ్ళు చేయలేంది ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తుంది. అందరికీ అర్హత కలిగిన రైతాంగం అందరికీ. కొంచెం ఉండకపోవచ్చు, అది కూడా ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. అది మనకు రేపు క్లారిటీ వస్తుంది. ఎక్స్టెంట్ కూడా పరిమితి లేకుండా ఇవ్వాలని చెప్పి సంకల్పిస్తున్నట్టే ఇవాళ పత్రికల్లో వచ్చిన వార్తలు. మీరు అన్ని పేపర్లు చూశాను నేను. కొన్ని ఏదైతుందో విమర్శనాత్మకంగా రాసినాయి, కొన్ని దాన్ని ఏదైతుందో సానుకూలంగా రాసినాయి. బట్ ఎక్స్టెంట్ కదా మాత్రం ఏదైతుందో ఏ విధమైన లిమిట్ లేకుండా ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నట్టే రాసిన పత్రికలన్నీ కూడా. వచ్చిన వార్తలు లీక్, ఇదంతా లీకే కదనే, లీకే కదా. ఆ లీక్ను కొన్ని పత్రికలు ఒకలాగా రాస్తాయి, కొన్ని పత్రికలు ఒకలాగా రాస్తాయి. అంటే చూస్తే కూడా ఇప్పుడు మీకు 5 ఎకరాలకే 90% కవర్ అవుతున్నారే.
ఇదంతా 7 acres హెచ్లో 5% వస్తారు, ఇంకా పైబడ్డలకు 5% వస్తారు. కాబట్టి వచ్చి అనుకుంటా గవర్నమెంట్ ఏదైతే ఉందో ఎట్లా నీ పరిమితి పెట్టి ఈ 10% కోసము ఎందుకంటే మొత్తం మంది ఇస్తున్నాం అని చెప్పాను అనుకుంటే మంచిది కదా అని చెప్పి భావనకు వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను నేను. ముందైతే ఏదైతే ఉందో అది చర్చ ఉండే, లిమిట్ 5 acres పెట్టాలి, 7.5 acres పెట్టాలని చెప్పని. బట్ అల్టిమేట్ లో మరి నిన్నటి సబ్ కమిటీ ఏదైతే ఉన్నదో ఇవాళ క్యాబినెట్ ఎండిస్తారు అనుకుంటా. బట్ 5 ఎకరాల వరకే మనకు డీటెయిల్ చూస్తే ఆల్మోస్ట్ 90% కవరేజ్ వచ్చేస్తుంది. మన రాయకులు దాన్ని తీసుకుంటే కూడా 5 ఎకరాల పైబడ్డ ఎంతమంది ఉంటుంది ఇక్కడ. అటువంటిప్పుడు ఆ కొద్ది మంది కోసం ఎందుకో అని చెప్పని అందరికి ఇస్తారని అనిపిస్తున్నారు. ఏదైనా లో చేయలేని పనులు జరుగుతున్నాయి. వ్యత్యాసాన్ని గమనించాలి. గత ప్రభుత్వంలో ఏదైతే ఉందో అవకాశాలు ఉండి కూడా చేయలేని కార్యక్రమాలు ఇంకో ఈ ప్రభుత్వం జరుగుతున్నాయి. అది నీకు బోర్నపల్లి వంతెన కానీ, ఇలా మండలాల ఏర్పాటు కానీ, వీళ్ళ గతంలో ఎండపల్లి మండలం చేసిండ్రు, భీమారం మండలం చేసిండ్రు, ఆనాడు అల్లిపురు చేస్తుంటే వీళ్ళ ఎండపల్లి ఎక్కువ ఉన్నది లేదు, మన అల్లిపుర తక్కువ ఉన్నది లేదు. మరి మనకు ఇదే జగిత్యాల జిల్లాలో అక్కడ 2 మండలాలు, ఎండపల్లి అయింది, భీమారం అయింది, మూడోది బండలింగాపూర్ అయింది. వైద్యులది ఇప్పటికీ ఒక ఎటు తేల్చుకోని పరిస్థితిలో ఉంది. అటు జిల్లా పరిధి కాకుండా అటు రాష్ట్ర వైద్య పరిస్థితి కాకుండా వైద్యులు రావడం అసలు ఇంట్రెస్ట్ చూస్తలేరు అనేది వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించు. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ మీకు డాక్టర్స్ పోస్ట్ అయ్యిండ్రు, డాక్టర్స్ అయితే పోస్ట్ చేసిండ్రు బాబు. అది ఏది హాస్పిటల్ తీసుకోవాలనేది ఒకటి. గవర్నమెంట్ ఇప్పుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కాదే, ప్రాథమిక ఆరోగ్య ఎందుకు వాళ్ళు మెహర్బానీ ముందే కాదు బాబు. డెప్యుటేషన్ నువ్వు చేస్తున్నావు అంటే నాకు ఇది అర్థం కాకపోయా. నువ్వు జీతం తీసుకుంటావు, వాళ్ళు కూడా మెహర్బానీ చేస్తున్నావా? కాదు రవి, నువ్వైతే నువ్వు అన్ని తెలిసినవి కదా సార్. ఇప్పుడు మెహర్బానీ కాదు కదనే, జీతం లేకుండా ఎట్టి చెత్తలేవు కదా. స్కూల్లో ఒకవేళ పనిచేసే ఉపాధ్యాయులు ఏదైతే ఉందో వాళ్ళ అవసరం అక్కడ కాకుండా ఇక బెటర్ స్కూల్ అని చెప్పి తీసుకొచ్చి పెట్టేస్తారు. నేను గాడికి ఎందుకు పోవాలి, నా నౌకరికి గీర కదా అని చెప్పంటే అయిపోయింది. పేపర్ ఫార్మాలిటీ అయిపోయింది.